అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మీకు ఎప్పటి నుంచో నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను ఒక ప్లాంట్ గురించి. అది ఏంటంటే ఇదే అండి. దీన్ని సాంగ్ ఆఫ్ ఇండియా అంటారు, లేదా డ్రాసియనా రిఫ్లెక్సా అంటారు. ఇది సాంగ్ ఆఫ్ ఇండియానే ఎక్కువగా అందరికీ పరిచయం అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఇది 6 years అయింది నేను తీసుకొచ్చి ఈ ప్లాంట్ని. 6 years నుంచి ఇంతవరకు పెరిగింది. కట్ చేశాను ఇక్కడ, కట్ చేస్తే మధ్యలో నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చాయి. సో ఇది చాలా బాగుంటుంది. దీని మధ్యలో డార్క్ కలర్ ఉంటుంది, గ్రీన్, అటు ఇటు లైట్ కలర్ వస్తుంది అనమాట, లైట్ గ్రీన్. తర్వాత మళ్ళీ కొంచెం ఎల్లోయిష్ షేడ్కి చేంజ్ అవుతాయి. సో ఇది చాలా బాగుంటుంది. ఈజీ ప్రాపగేషన్ కూడా ఈజీ. దీన్ని ఇలా కట్ చేసి నేను పెట్టాను అనమాట. కట్ చేసి పారేయడం ఎందుకులే అని చెప్పి నేను పెట్టాను. ఇగో ఇలా చూడండి, చాలా బాగా వచ్చాయి. అవి కూడా మొక్కలు వచ్చాయి అన్నమాట, వేర్లు వచ్చాయి. ఇది కూడా నేను కట్ చేసి ఇక్కడ కట్ చేసినప్పుడు నేను కింద పెట్టింది అనమాట. సో మీకు అవకాశం ఉంటే ఈ ప్లాంట్ని తప్పనిసరిగా తీసుకొచ్చి పెంచుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన ప్లాంట్స్లో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇది ప్లాంట్ చాలా బాగుంటుంది, మంచి బుషీగా ఉంటుంది. ప్రాపగేషన్ కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది చాలా ఎత్తుగా, అంటే 6 feet వరకు కూడా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఇది చూడండి, చాలా హైట్ ఉంది, ఇంకా హైట్ పెరుగుతుంది. సో హైట్ పెరిగితే ఇది కొంచెం కింద పడిపోతూ ఉంటుంది, కాబట్టి దీనికి కొంచెం ఆధారం అనేది ఇవ్వాల్సి వస్తుంది. నేను దీన్ని కట్టాను. దీనికి వాటరింగ్ అనేది నార్మల్గా రోజుకి ఒకసారి పోస్తే సరిపోతుంది. మామూలు కొలియస్ ప్లాంట్స్ అయితే, అలాంటి ప్లాంట్స్ వాటర్ పోయకపోతే ఒక్కరోజు వెంటనే వాడబడిపోతాయి. ఇది అలా కాదు, ఒకరోజు వాటర్ పోయపోయినా కానీ చాలా చక్కగా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా. సో దీని సాయిల్ మిక్స్ వచ్చేసి నేనైతే అప్పుడు నేను వేసినప్పుడు ఎరువులు కూడా ఏం కలిపేయలేదండి, నార్మల్ గార్డెన్ సాయిల్లో వేశాను. ఇక మనం మామూలుగా 15 daysకి 20 daysకి అలా మనం ఇస్తాం కదా, ప్రతి మొక్కకి ఇచ్చినట్టే దీనికి కూడా నేను ఇస్తూ ఉంటానన్నమాట. స్పెషల్ కేర్ అయితే ఏం తీసుకోను. ఇది చాలా మొండి మొక్క అన్నమాట. ఇది ఎలాంటి పరిస్థితులకైనా తట్టుకునే మొక్క అంటాం కదా, అలా ఉంటుంది. తర్వాత బుషీగా పెంచుకుంటే, ఎక్కువ పొడవు పెరగనీయకుండా బుషీగా పెంచుకుంటే చాలా బాగుంటుంది. నేను దీన్ని కట్ చేస్తాను ఇప్పుడు. కట్ చేసి బుషీగా వచ్చేటట్టే దీన్ని పెంచడానికి ట్రై చేస్తాను. సో మీకు అవకాశం ఉంటే తప్పనిసరిగా ఇది సాంగ్ ఆఫ్ ఇండియా ఈ మొక్కని తీసుకొచ్చి మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఈ మొక్క తీసుకొచ్చి 6 years పైన అయింది. ఇంతవరకు నేను ఏ పురుగు మందు కానీ ఏమీ కొట్టలేదు దీనికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే ఎక్కువ చూస్తున్నారు. సో ప్లీజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, నాన్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎలాగూ వ్యూ చేస్తున్నారు కాబట్టి మీకు నచ్చుతున్నాయి కదా, నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.